ఆంధ్రప్రదేశ్లో జూన్ 12 నుంచి కొత్త వితంతు పెన్షన్లు మంజూరు. ఏపీఎన్టీఆర్ భరోసా విడో పెన్షన్ స్కీమ్ 2026. ఆంధ్రప్రదేశ్లో వితంతు మహిళలకు ప్రభుత్వం నుంచి మంచి శుభవార్త వచ్చింది. ఏపీఎన్టీఆర్ భరోసా విడో పెన్షన్ స్కీమ్ 2026 కింద కొత్త వితంతు పెన్షన్ల మంజూరు ప్రక్రియను జూన్ 12, 2026 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం వెలువడింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అర్హులైన వితంతు మహిళల దరఖాస్తులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా భర్తను కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ఈ పెన్షన్ నెలవారీ ఆదరణగా ఉపయోగపడుతుంది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మహిళలకు నెలకు 4,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. అధికారిక ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో కూడా వితంతువులతో సహా పలు సామాజిక భద్రతా పెన్షన్లకు 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్ అమల్లోకి వచ్చింది. ఏపీఎన్టీఆర్ భరోసా విడో పెన్షన్ స్కీమ్ 2026 అంటే ఏమిటి? ఏపీఎన్టీఆర్ భరోసా విడో పెన్షన్ స్కీమ్ 2026 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ పథకంలో భాగం. ఈ పథకం ద్వారా వితంత మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వంటి ఆర్థిక బలహీన వర్గాలకు నెలవారీ పెన్షన్ అందుతుంది. వితంతు మహిళల మరణం విషయంలో ఈ పథకం ప్రధాన లక్ష్యం, భర్త తర్వాత ఆదాయ వనరు లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు కనీస ఆర్థిక భరోసా కల్పించడం. ఈ పథకం ద్వారా లభించే 4,000 రూపాయలు పెన్షన్ చిన్న మొత్తం అనిపించినా, పేద కుటుంబాలకు ఇది నిత్యావసరాలు, మందులు, ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. జూన్ 12 నుంచి కొత్త వితంతు పెన్షన్లు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న అర్హులైన వితంత పెన్షన్ దరఖాస్తులను ఒకే విడతలో పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతోంది. తాజా నివేదికల ప్రకారం, సుమారు 1.53 లక్షల మంది వితంతు మహిళలకు కొత్తగా పెన్షన్ లభించే అవకాశం ఉంది. ఈ కొత్త పెన్షన్ల వల్ల ప్రభుత్వంపై ప్రతి నెల దాదాపు 61 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. అయినప్పటికీ, వింత మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 2026 నుండి వితంతు పెన్షన్ల రోల్ అవుట్ ప్రారంభమవుతుందని వార్తా నివేదికలు ఉన్నాయి. ఇప్పటి వరకు, స్పౌజ్ పెన్షన్ కేటగిరీ కింద మాత్రమే కొందరికి వెంటనే పెన్షన్ బదిలీ అయ్యేది. అంటే, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న భర్త మరణిస్తే, అతని భార్యకు ఆ పెన్షన్ బదిలీ అయ్యేది. కానీ భర్తకు ఎలాంటి పెన్షన్ లేకపోయినా, ఆయన మరణాంతరం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళల దరఖాస్తులు పెండింగ్లో ఉండేవి. ఇప్పుడు అలాంటి అర్హులైన వితంతు మహిళలకు ఏపీ భరోసా ఎన్టీఆర్ వితంతు పెన్షన్ పథకం 2026 కింద పెన్షన్ అందించే ప్రక్రియ వేగవంతం. వితంతు పింఛను మొత్తం 2026 నెలకు ఎంత పెన్షన్ వస్తుంది? ఏపీ వితంతు పెన్షన్ 2026 కింద అర్హులైన వితంతు మహిళలకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. గతంలో సాధారణ సామాజిక భద్రతా పెన్షన్ మొత్తం 3,000 రూపాయలుగా ఉండగా, ఎన్టీఆర్ భరోసా పథకం కింద వితంతులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికుల వంటి వర్గాలకు పెన్షన్ను 4,000 రూపాయలుకు పెంచారు. ఈ పెంచిన పెన్షన్ జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారిక పోర్టల్లో చేర్చబడింది. పెన్షన్ చెల్లింపు విధానం. ప్రతి నెల సాధారణంగా 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య చెల్లింపు. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు డీబీటీ ద్వారా జమ. గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ధృవీకరణ. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం. ఈ విధానం వల్ల చెల్లింపుల్లో స్పష్టంగా పెరుగుతుంది. అలాగే అర్హులైన వారికి పెన్షన్ త్వరగా చేరే అవకాశం ఉంటుంది. ఏపీ వితంతు పింఛను అర్హత ప్రమాణాలు 2026. ఏపీఎన్టీఆర్ భరోసా విడో పెన్షన్ స్కీమ్ 2026 కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. 1. వితంతు మహిళ అయి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా భర్తను కోల్పోయిన మహిళ అయి ఉండాలి. భర్త మరణాన్ని నిరూపించే అధికారిక పత్రం అవసరం. 2. కనీస వయస్సు. వితంతు పెన్షన్కు సాధారణంగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. వితంత పెన్షన్ అర్హతలో 18 ఏళ్లు పైబడిన మహిళలు అర్హులుగా పరిగణించబడతారని పలు పథక వివరాలు సూచిస్తున్నాయి. 3. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం లేదా సంబంధిత స్థానిక ధృవీకరణ అవసరం కావచ్చు. 4. బీపీఎల్ లేదా వైట్ రేషన్ కార్డ్. పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.
అందువల్ల వైట్ రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ కుటుంబానికి చెందినట్లు నిరూపించే పత్రాలు అవసరం కావచ్చు. 5. ఆదాయ పరిమితి. సాధారణంగా ఏపీ సామాజిక భద్రతా పెన్షన్ అర్హతలో ఆదాయ పరిమితులు ఇలా ఉంటాయి. గ్రామీణ ప్రాంతం, నెల ఆదాయం 10,000 రూపాయలు లోపు. పట్టణ ప్రాంతం, నెల ఆదాయం 12,000 రూపాయలు లోపు. ఈ ఆదాయ ప్రమాణాలు పేద కుటుంబాలను గుర్తించడంలో ఉపయోగపడతాయి. 6. ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా. డీబీటీ చెల్లింపుల కోసం ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా అవసరం. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. 7. ఇతర సామాజిక భద్రతా పెన్షన్ పొందకూడదు. ఇప్పటికే మరో ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కాలేరు. అయితే కుటుంబ పరిస్థితి, కేటగిరీ ఆధారంగా స్థానిక సచివాలయంలో స్పష్టత తీసుకోవడం మంచిది. 8. భర్త మరణ ధృవీకరణ పత్రం. వితంతు పెన్షన్ దరఖాస్తులో అత్యంత ముఖ్యమైన పత్రం భర్త డెత్ సర్టిఫికేట్. ఇది లేకపోతే దరఖాస్తు ప్రాసెస్ ఆలస్యం కావచ్చు. వితంతు పింఛను దరఖాస్తుకు అవసరమైన పత్రాలు. ఏపీ విడో పెన్షన్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకుంటే దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, భర్త మరణ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కాపీ, ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, అవసరమైతే కుల ధృవీకరణ పత్రం. పత్రాల్లో పేరు, వయస్సు, చిరునామా, ఆధార్ వివరాలు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. చిన్న తప్పు ఉన్న అప్లికేషన్ పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వితంతు పింఛను కోసం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఏపీ ఎన్టీఆర్ భరోసా విడో పెన్షన్ స్కీమ్ 2026 కోసం దరఖాస్తు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయం ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. కొన్ని సేవలు అధికారిక పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి. 1. ఆఫ్లైన్ దరఖాస్తు విధానం. గ్రామీణ ప్రాంతాల గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ: సమీప గ్రామం, వార్డు సచివాలయానికి వెళ్ళాలి. వితంతు పెన్షన్ అప్లికేషన్ ఫారం తీసుకోవాలి. పూర్తి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలు జత చేయాలి. సచివాలయంలో అప్లికేషన్ సమర్పించాలి. అప్లికేషన్ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అర్హత ఆధారంగా పెన్షన్ ఇస్తుంది. 2. ఆన్లైన్ విధానం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వివరాలు, స్టేటస్, డిస్బర్స్మెంట్ రిపోర్ట్స్ వంటి సేవలను అధికారిక పోర్టల్ ద్వారా తనిఖీ చేయవచ్చు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.